తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబియ్యం కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. సమస్త సన్మంగళాని భవంతు, దీర్ఘ సుమంగళీ భవ, అఖండ ఐశ్వర్యవతి భవ. ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశాయ. అద్భుతం. ఎక్కడ విన్నా అసలు అంటే మనకేంటో ఒక్కొక్క సీజన్ లో చూస్తూ ఉంటాము, ఆ దైవారాధన విపరీతంగా కనపడుతోంది. ప్రజలందరూ కూడా అవి పూజలు చేయటం, ఫలితాలను పొందడం. అంటే ఇప్పుడు చెప్పాలంటే సోషల్ మీడియా ఆన్ చేసినా, లేకపోతే ఏదైనా యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ చూసినా, ఎవరినైనా పలకరించినా, ఎవరన్నా వాళ్ళతో మాట్లాడినా, మేము సప్త శనివార వ్రతం చేస్తున్నాము, 7 గంటల వాడికి ముడుపు కట్టుకుంటున్నాము, దర్శనానికి వెళ్తున్నాము, మాకు ఇలా మేము ఇప్పుడు 5వ వారంలో ఉన్నాము, 1వ వారం ప్రారంభించాము, మాది అయిపోయిందని ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారండి. వాస్తవానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది స్వామివారిని ఇలా ప్రతి ఇంటిలోనూ కొలువుంచి ఆరాధించడం. మరి ఈ వ్రత మహత్యం ఏమిటి, అసలు ఎటువంటి ఫలితాల కోసం చేస్తారు, ఎలా చేస్తారు వివరించండి. ఒకటి, దీనికి నేను ప్రత్యక్ష అనుభవం నాది, అంటే నాకున్నటువంటి ప్రత్యక్ష అనుభవం నాది. నాకు గత 2-3 సంవత్సరాల నుంచి నాది ముక్కు వంకర, నాది ముక్కు వంకర ఉంటుంది. చిన్నప్పటి నుంచి వంకరే ఉంది అది. కానీ గత 2 ఏళ్ల నుంచి నాకు ముక్కులో బ్లడ్ వచ్చేస్తుండేది. నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా, నేను ఇంట్లో నాకు ఆస్ట్రాలజీ నాది షూట్ చేస్తున్నప్పుడు సడన్గా ముక్కులో బ్లడ్ వచ్చేది. అలా బ్లడ్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, రోగం ఉన్నోడికే వస్తుంది అది ఖచ్చితంగా. ఇదేంటి రోగం ఉందా, నాకు ఏముంది, క్యాన్సర్ ఉందా ఏముందా అన్నటువంటి ఒక ఫీలింగ్ మనిషికి ఫస్ట్ వచ్చి అదే. మనిషికి బ్లడ్ బయటకు వస్తే ఫస్ట్ క్యాన్సర్ ఉంది అనుకుంటాడు. ప్లస్ మా అమ్మగారు కొద్దిగా క్యాన్సర్తోనే కొద్దిగా కాలం చేశారు. నేను ఇది ఉందని చెప్పేసి 3 ఏళ్ల నుంచి నేను జెనెటిక్ టెస్ట్ చేయించుకున్నాను, జెనెటికల్ టెస్ట్ కూడా చేయించుకున్నాను. మీకేం లేదండి స్వామి అంటారు. సార్ కొన్ని ఉన్నాయి కదా మేడం అంటే, అందరికీ ఉంటాయండి, లోపల హార్మోన్లు అందరికీ ఉంటాయి, కొన్ని అందరికీ క్యాన్సర్ కణాలు ఉంటాయి అందరికీ, వాటి పెరిగేటువంటి ప్రభావం వేరే ఉంటుంది, పెరగవు మీకు అవి అని చెప్తుంది. సరే అయిపోయింది, బ్లడ్ బాగా వస్తుండేది. డాక్టర్కి వెళ్తే, ఏ డాక్టర్కి వెళ్ళినా మీరు ముక్కులో వేలు పెట్టొద్దు అన్నాడు. సరే ఇలాగే అందరి దగ్గరికి వెళ్ళినా, ఫేమస్ డాక్టర్ ఐవి రెడ్డి గారి దగ్గరికి, తర్వాత మనకి కేవి శర్మ అని ఒక తంటారు వారి దగ్గరికి, మనకి మౌనిక మేడం గారి దగ్గరికి, ఇలా పెద్ద పెద్ద డాక్టర్కి వెళ్ళాను. డాక్టర్ మనకి ఒక డాక్టర్ రావు గారు అని కార్డియాలజిస్ట్, యశోద కూడా వెళ్ళిపోయాను డైరెక్ట్గా, ఆయన బాగా పరిచయం కానీ చెప్తే ఆయన నుండి, అవును సార్ మీకు ఆపరేషన్ చేయాలన్నాడు. ఏ ఆపరేషన్ అంటే, ఆపరేషన్ చేయాలని సార్. సరే సార్ అన్న, మీ ఎడవ చేయి చిట్టిన వేలు కట్ చేయాలన్నాడు. ఇదేం సార్, దీనికి సంబంధం అడిగా కామెడీగా, అంటే మీరు ఈ వేలు ముక్కులో పెట్టుకుంటున్నారు కదా, రక్తం వస్తుంది. ఎంతైనా సార్ అంటే, మీకు అంతే ఉంది, మీరు ఇన్ని టెస్ట్ తీసుకొచ్చారు, 200 రిపోర్ట్ తీసుకొచ్చారు, నాకు పెట్టారండి. మరి ఏంటి సార్ ఎట్లా వస్తుందంటే, మీ ముక్కు వంకర ఉంది, 2 పొరలు ఉంటాయి, పొర కట్ అయిపోయింది, అది ముక్కులో ఇప్పుడు అనాలోచనగా టక్కున పెట్టుకుంటాం, ఇప్పుడు డస్ట్ ఉంటే పెట్టుకుంటాం కదా, అది మీకు అలవాటు అయిపోయి మీరు పెట్టినప్పుడు అది బ్లడ్ వస్తుంది, అది ర్యాపిడ్ అయిపోయింది, అది మళ్ళీ ఆపరేషన్ చేసినా మళ్ళీ మీరు వేలు పెట్టుకుంటారు, మళ్ళీ అది కరిగిపోతుంది, మళ్ళీ బ్లడ్ వస్తూనే ఉంటుంది. అసలు మీకు ఏ జబ్బు లేదు, అదే మీకు ప్రాబ్లం లేదు. అయినా సరే మా ఆవిడ బ్లడ్ ఎట్లా వచ్చేదంటే 2-3 మినిట్స్ కారుతుండేది, అది గడ్డలుగా వచ్చేది. చెప్పా ఇంత ఏంటి భయం. మా ఆవిడ చాలా భయపడింది. మీరు నమ్మరు, ఆవిడ మొక్కుంది, స్టార్ట్ చేసింది. అమ్మాయి అమెరికా, మా అమ్మాయి అండర్గ్రాడ్యుయేట్ అమెరికా వెళ్ళడానికి అప్పుడే అమ్మాయి ఉన్నప్పుడే స్టార్ట్ చేసింది. మీరు నమ్మరు, వ్రతం అయిపోయిన తర్వాత 7 వారం వ్రతం అయిపోయింది, 7 వీక్స్ చేసింది. తర్వాత ఇది వడ్డీ వారం అంటారు, ఏం చేయలేదు కానీ 7 వారాలు చేసుకుంది, అయిపోయింది. తర్వాత తిరుపతికి వెళ్ళొచ్చాం, మా అమ్మాయిని తిరుపతి వెళ్ళొచ్చాం, హాయిగా సంతోషం అయిపోయింది. మళ్ళీ ఈరోజు వరకు నాకు బ్లడ్ రాలేదండి. అరే నేను ఇది చెప్పడానికి ఏంటంటే విత్ ఫిట్నెస్ నా దగ్గర ఉంది. నేను ఎంత డాక్టర్కి వెళ్ళానో ఫిట్నెస్ ఉంది. నేను 3 ఏళ్ళ నుంచి అయితే వెళ్ళలేదు కదా, డాక్టర్ ఉంటారు కదా, అది నా దగ్గర ఫిట్నెస్ ఉంది. అంటే దేవుడు మహత్యమా, మనకు ఆరోగ్యంగా ఉన్నామా, వేలు పెట్టుకోలేదు అనే విషయం మనం చూసుకుంటే జాగ్రత్తలు పడుతున్నా. ఎప్పుడో ముక్కు అయితే ఇట్లా అనుకుంటాంగా, ముక్కు గట్టిగా రాసుకుంటాంగా, అప్పట్లో నేను ఇట్లా ముక్కు ఇట్లా అంటే కూడా నాకు బ్లడ్ వచ్చేది. ఇప్పుడు చెప్పి అంత బ్లడ్ విపరీతంగా షర్టు తడిసిపోయింది. కేదార్నాథ్ వెళ్తున్నప్పుడు గంగోత్రిలో ఒక టవల్ నా చేతిలో, టవల్ మొత్తం బ్లడ్ అయిందమ్మా, టవల్ మొత్తం. అంటే దాదాపు నాకు తెలిసి ఒక 50 గ్రామ్స్ బ్లడ్ వెళ్ళిపోయి ఉంటుంది బయటికి, 50 గ్రామ్స్ వెళ్ళిపోయి ఉంటుంది మినిమం, అంత బ్లడ్ అయిపోయింది. అటువంటిది ఒక జస్ట్ మా ఆవిడ కంప్లీట్ 3 మంత్స్ అయిపోయింది. ఈ రోజు వరకు నాకు మళ్ళీ అది కనబడలే. మరి అది వెంకటేశ్వర స్వామి మహత్య, అందుకే మీ నారాయణ అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. అంటే ఇది ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఏదో నేను మేము మభ్యపెట్టడానికి కాదు, నా జరిగిన అనుభవం ఇది. కానీ నేను పూర్తిగా విశ్వాసంతో ఉన్నాను, గట్టిగా చెప్పగలను. ఎస్. మరి ఏమిటి ఈ యొక్క వ్రతం చేస్తే ఏమిటి ఫలితం అంటే, ముఖ్యంగా శనేశ్వరుడి యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి. శనేశ్వరుడు అంటే రోగాన్ని నాశనం చేసేవాడు, రోగాన్ని రాకుండా చేసేవాడు, రోగం వచ్చేవాడు కూడా వాడే. అటువంటి శనేశ్వరుణ్ణి మనం కనుక కంట్రోల్లో పెట్టుకుంటే, ఈ వెంకటేశ్వర స్వామి యొక్క వర ప్రభావం చేత ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసిన వాళ్ళకి శనేశ్వరుడి యొక్క గ్రహ ప్రభావం మన మీద ఉండకుండా చేస్తుంది. కాబట్టి ఇది మనం చేసుకోవచ్చు ఇంట్లో హాయిగా ప్రశాంతంగా కలశం పెట్టుకొని 7 వారాలు చేసుకొని. కొంతమంది వడ్డీ వారం అని 8వ వారం చేస్తారు. 7 వారాలు వ్రతం, దాని పేరు 7 వారాల వ్రతం. ఇంకా మన అధికం ఫలం అని 8వ వారం చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ 7 వారాలు తప్పు. 7వ వారం ఉద్యాపన కూడా, ఉద్యాపన 7వ వారం పుస్తకంలో ఉంటుంది, ఉద్యాపన అదే రోజు చేసుకోవాలి.
అలా చేసిన వారికి తప్పకుండా రోగనాశనం కలుగుతుంది, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది, ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. అంటే నేను ఏదో లాటరీ వస్తాగా జూదం ఆడమని కాదు, కానీ షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కూడా దాని ప్రభావం చేత మనకి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఎప్పుడో మనకు 3 ఏళ్ళ కింద రావాల్సిన డబ్బులు సునాయాసంగా మనకి చేతికి వచ్చేస్తాయి. ఇది మాత్రం ఈ సప్త శనివార వ్రతం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది పాపం ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు, స్వామి 5వ వారం వచ్చింది మాకు మైల్ వచ్చిందని ఒకళ్ళని అంటే ఆ రోజు అడ్డం వచ్చినా ఆ రోజు కౌంట్ ఏం మిస్ అవ్వదు. అంటే 4 ఈ రోజు మిస్ అయింది, నెక్స్ట్ 5 ఈ వారం ఈ మంత్లో వచ్చింది, 4 కంటిన్యూషన్. ఇది ఆడవాళ్ళకు ఉండే వరం. అది అక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి ఇదే ఒక దీక్ష ఉంది, వాళ్ళకి ఆడవాళ్ళకి ఇది ఒక దీక్ష. ఈ దీక్షలో ఇంకో దీక్ష ఎందుకు? కాబట్టి ఈ దీక్ష కంటిన్యూ అవుతూ 5th నెక్స్ట్ మంత్లో 5th కౌంట్ అయిపోతుంది, కాబట్టి నాకు ఇబ్బంది లేదు. గురుగారు, ఇందులో పిండి దీపాలు చాలా ప్రముఖమా? ఖచ్చితంగా పిండి దీపాలు పెట్టమని చెప్పారు భగవంతుడి దాంట్లో. పెట్టమని అంటే పిండి దీపాలు కూడా బియ్యం పిండి దీపాలు, కొంతమంది గోధుమ పిండి పెడతారు, కానీ బియ్యం పిండి పెట్టాలి. బియ్యం పిండి చేసినటువంటి వ్యక్తులే ఆ ప్రసాదాన్ని కూడా జ్యోతులు ఎప్పుడు విన్నారు మీరు? కొంతమంది ప్రాంతాల్లో కర్ణాటక సంప్రదాయంలో రాఘవేంద్ర స్వామి జ్యోతులు పెడతారు. మా అమ్మమ్మ గారు పెట్టేది జ్యోతులు పెడతారు. అంటే వెంకటస్వామికి, అంటే కొంతమంది ఏమో వెంకటస్వామి పెడతాం మనం జ్యోతి, కానీ రాఘవేంద్ర స్వామికి ఈ బియ్య పిండిలోనే పంచదార కరెక్ట్గా కొలత వేసి ఆవు నెయ్యితో బాగా కలిపి, బాగా కలుపుతారు, దాన్ని కలిపి అది దీపంలాగా చేసి ఉదయం వెలిగిస్తే సాయంత్రం ప్రదోషకాలం వరకు అది కొండెక్కితే అప్పుడు మా అమ్మమ్మ భోజనం చేసేది. అది జీవితాంతం చేసేది మా అమ్మమ్మ గారు. ప్రతి ఆషాఢ చేసి మా అమ్మ చేసేది. ఆ టైంలో చేసి మన ఆ జ్యోతి అందరు పెట్టేది మాకు. ఎంత టేస్ట్ ఉంటుందో, అది చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నెయ్యితోని బాగా లోపలికి ఇంకి వేడి నెయ్యి వల్ల అది ఎంత టేస్ట్ ఉంటుందో అందరం గబక్కన తినేసేవాళ్ళు. ఇక్కడ కూడా ఆ జ్యోతులు వేయించినప్పుడు ఆవు నెయ్యి వేయాలి, వేసి ఉత్తులు పక్కేసేసి అవి కూడా నోట్ వేసేసుకోవాలి మనం. అందుకే చిన్నవి చేయాలి. కొంతమంది చెత్తబుట్లు దేవుని దగ్గర పెట్టి చెత్తబుట్లు వేస్తారు, కానీ చిన్నవి చేసుకోండి. ఇంత సైజ్ ఏం చెప్పలే, అక్కడ పిండి దీపాలని చెప్పారు. చిన్నవి చేసేసుకొని ఒత్తి వేసి, ఒక ఒత్తి బొడ్డు ఒత్తి వేసి నెయ్యి వేసి వెలిగించేసి స్వామివారి చూపించేసి ఆ ఒత్తి పక్కన పెట్టేసి శుభ్రం నోట్ వేసుకుంటే ఒక పక్కన మింగేయచ్చు. టేస్ట్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కొంతమంది ఆవులకి తినిపించారు, పెడతారు. అదేంటో నేను ఆవులు పెట్టి మనం ప్రసాదంగా తింటే ఏది సంకల్పం అనుకున్నా ఆ సంకల్పం నెరవేరుతుందిగా, అది చేయమని చెప్పారు. అలాగే నల్ల ఉండలు, నల్ల నూరుతో బెల్లపునలు చేయాలి. ఇంత చేస్తారు కొంతమంది, ఇంత అక్కర్లేదు, ఇంత చిన్న చిన్న ఉండలు చేసుకుని తినేసేయచ్చు. చాలా మందికి డౌట్ ఏంటంటే, అమ్మో నల్ల నూరు ఉండాలి కదా, శని పోవడానికి వాళ్ళు మాకు ఇచ్చారు ప్రసాదంగా, మేము తింటే మాకు శని మాకు పడతాడా? అది శని ప్రసాదం వల్ల ఇతరులకు ఉన్నటువంటి శని దోషం తొలగిపోతుంది. అయ్యో చాలా మంచిది అది. ఇది భ్రమ. కొంతమంది పంతులు చేసేటువంటి ఈ దరిద్రపు వేషాలు ఇవంటారు నేను. అందుకే అంటాను, కొంతమందికి తెలిసేలిక చేసేటువంటి యొక్క దరిద్రం అక్కడ ఇచ్చేటువంటి. రెండవది ఇంకా అంతకంటే ముఖ్యం, ఏకాదశి ఉపవాసం ఉన్నారు మీరు, విష్ణువాలయానికి వెళ్ళారు, గబక్ తీర్థం తీసుకున్నారు, పక్కన స్వామివారు ప్రసాదం పెట్టేశారు, నోట్లు వేసుకోవాలి అంతే. అన్నమైనా సరే అది ప్రసాదమే, అక్కడి వరకు ప్రసాదమే, అది నక్తం ఉన్నట్టే మీరు. ఇది శాస్త్రం చెప్పబడింది, దీన్ని కూడా తీసుకోవాలి. అలా ఇక్కడ కూడా శనేశ్వరుడికి కూడా నలుగురు ఇస్తే మనం తప్పని తీసుకొని తిరుమల వెంకటేశ్వర సమేత శనేశ్వరాన్ని నోట్లు వేసుకుంటే మనకున్న శనిపీడ పోతుంది. అంతటి మహత్వం దాంట్లో. ఈ నియమాల్లో కొన్ని చెప్తున్నారు, నల్ల వస్త్రాలే ధరించాలి. మావిడ అంటే ఏం కట్టుకోలేదు, మావిడ మంచి శుభ్రంగా పట్టు చీర కట్టుకుంది, హాయిగా కాళ్ళ పసుపు రాసుకుంది, శుభ్రంగా పారాయణ పెట్టుకుంది, హాయిగా బ్రాహ్మణ పిలుచుకుని చేసుకున్నాడు. భార్య భర్త కూర్చొని చేస్తున్నారు, వీడియోస్ లో చూస్తే చాలా బాగుంది చూడటానికి. అంటే ఇక్కడ ఏమైందంటమ్మా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది. అంటే ఒక మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ చేసినప్పుడు అరే వాళ్ళు చేశారు బాగున్నారు మనం చేద్దాం అనేటువంటి భావన ఏర్పడింది. అది మంచిది. అదే అంటాను, ఇన్ఫ్లుయెన్సర్ ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడుకున్నారు. అంటే మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేనున్నాను, నన్ను చూసి అభిమానించే వాళ్ళు 100 మంది ఉంటారుగా, నేను తప్పు మాట మాట్లాడితే పట్టుకునే వాళ్ళు ఉంటారు, కాబట్టి ఫాలో అవుతారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడతాం. అందుకే రాజమౌళి గారు అట్లాంటి వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అనేవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అంటే దేని విమర్శించకూడదు, అలా జాగ్రత్త పెట్టుకుంటుంది. అందుకే ఇక్కడ కూడా నల్ల ఉండలు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది, మనకు అనుకూలత ఉంటుంది. నల్ల బట్టలు అక్కర్లేదు, హాయిగా పట్టు చీరలు కట్టుకొని శుభ్రంగా చేసుకోవచ్చు. దానికి ఎక్కడ నల్ల బట్టలు చెప్పలేదు. అంటే భార్యాభర్తలు కూర్చోకపోతే అంటే భార్య కొద్ది కూర్చోవచ్చు, అసలు చేసుకోవాల్సిన ఆవిడే. నోమది, అది 7 వారాల నోమది. అంటే ఆడపిల్ల చేసుకుంటే ఆటోమేటిక్గా అది శుభ్రంగా జరుగుతుంది. మావిడే చేసుకుంది. పాపం నేను ఎక్కడ 2 సార్లు నేను కూర్చొని పూజ చేయించాను తప్ప మిగతా సార్ నా శిష్యులు వచ్చి పూజలు చేయించారు. ఆవిడ కొద్ది పాపం చేసుకుంది. హారతికి కూడా నమస్కరించకుండా పిలిచేవాళ్ళు, నేను హారతి తీసుకోండి అని చెప్పి వెళ్ళాను తప్ప, అంటే శ్రద్ధ లేదని కాదు, సమయం లేకపోవడం. ఆవిడ చేసుకుంది, ఆ ఫలితాన్ని అనుభవించాను, బ్రహ్మాండంగా నాకైతే అనుభవించాను, నా భార్య పుణ్యబలం. నైవేద్యం విషయంలో ఒక చిన్న క్లారిటీ కావాలి, ఎందుకంటే కొంతమంది ఏంటంటే మొదటి వారం నుంచి 7 పెడుతున్నారు, వారం పెంచుతూ 7 వరకు వస్తున్నారు కొంతమంది. అసలు ఎన్ని నైవేద్యాలు ఒకటి స్వామివారికి సంఖ్య ఇప్పుడు ప్రతి వారం 7 పెట్టాల్సిందే. ప్రతిరోజు ప్రతి వారంలో మనం ప్రతి వారంలో 7 పెట్టాలి, చిన్న 7 పెట్టాల్సిందే. 7 వారాలు అవుతారు, ఒక్కొక్క వారానికి ఒక నైవేద్యంగా మనం 7 వారాలకి 7 ప్రతిరోజు పెట్టాలంటే 40 రకాలు. 7 రకాలు అక్కర్లేదు, అంటే నూల ఉండలు 7. భోజనం అంటారా, పంచభక్ష భోజనం మన ఇష్టం. ఇప్పుడు ఇదే ఇక్కడే ఇప్పుడు ఒక పూరి గుడిసెలో ఉన్నాడు, వాడికి అన్నం పప్పు ఒకటే వండుకుంటాడు, అన్నం ఒకటే వండుకోగలుగుతాడు, పెరుగు తెచ్చుకుంటాడు.
అది నైవేద్యం పెడతాడు. పచ్చడి ఏ వద్దని చెప్పాడా? అంతే ఉంటుంది. అదే అదే అంట, దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఆ. పంచభక్షాలు ఉన్నప్పుడు పెట్టు, ఉమ్. నీకు ఎంత యోగ్యత ఉందో అంత యోగ్యత పెట్టు. యోగ్యత లేనప్పుడు బలవంతంగా పెట్టు అని చెప్పకు. అది దేవుడు ఎక్కడ చెప్పలేదు ఆ విషయాన్ని. కల్పితాలు ఇవన్నీ, ప్రక్షిప్తాలు అంటారు వీటిని. కాబట్టి పురుగుడిసలో ఉండేవాడు నైవేద్యం పెట్టవచ్చు, మహాధనవంతుడు నైవేద్యం పెట్టవచ్చు. నువ్వు 10 రకాలు పెట్టు, ఆయన ఏది స్వీకరించాడు చూస్తాడు అంతే. ఆయన శ్వాస తీసుకుంటాడు, ఆ రైట్ తృప్తి పడతాడు, అదే అంతే మంచిది. భాగ్యం. కాబట్టి మీరు ఏది పెట్టినా ఇబ్బంది లేదు, ఇన్నని ఎక్కడ లేదు. కానీ నువ్వులో ఉండలు మాత్రం పురుగుడుసులు ఉన్నా సరే, చిన్నవి చేసుకున్నా సరే, ఒక చిన్న గిన్నె తీసుకోండి, అవి 7 పెట్టేసి 7 నైవేద్యం, అది మహా నైవేద్యం. జ్యోతులు పెట్టుకోవాలి. ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలా అండి? అలా ఏం చెప్పబడలేదు, అలా స్వామివారికి రమ్మని చెప్పలేదు. స్వామి దర్శనం చేసుకుంటే మంచి అని చెప్పారు తప్ప కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పలేదు. నేను ఎవరిదైనా లేడా, నీతో లేడా? కాబట్టి దానికేం లేదు. శక్తి ఉన్నవాడు వెళ్తాడమ్మా, శక్తి లేని వాడు కష్టం కదా. కానీ ఏదో రకంగా స్వామి వెళ్తారు. పిలుపుకుంటాడు. అదేంటారు ఇప్పుడు, అదేంటరా భగవంతుడు పిలుచుకోవడం వెళ్తాడు గ్యారెంటీ, అది వేరే విషయం. కానీ మనం వెళ్ళాలా అనేది రూల్స్ ఎక్కడ లేవు. భగవంతు దర్శనం ఇక్కడే చేసుకున్నాం కదా, ఆయన చూసుకోవడం. ఆయన ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు. శ్రీ అలవేలుమంగ సమేత శ్రీ పద్మావతి అలవేలుమంగా సమేత వెంకటేశ్వరాయన మహా ధ్యానం సమర్పయామి ఆవాహయామి అంటే పిలిచారు, రాలేదనా అంటే అబద్ధంగా వాడింది. అంటే పద్మావతి అలవేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర అన్నప్పుడు ఆవాహయామి అని రావాలి కదా. ఆసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, సహస్రశిర సహస్రదేవం విశ్వం విశ్వనారాయణం హరిం అని పిలిచావు కదా. రమంతో తుప్పితే ఎందుకు రాడు ఆయన అక్కడికి? యద్భావం తద్భవతి, ఆయన వచ్చి కూర్చుంటాడు అక్కడ. సప్త శనివార వ్రతం చాలా అద్భుతమైనది. చేయడం వల్ల శనేశ్వర దోషం పోతుంది, ధనప్రాప్తి ఉంటుంది, ఆరోగ్య లాభం ఉంటుంది. కాబట్టి ఇవి చేసుకోవడం ఉత్తమం, చేయండి, చాలా మంచిది. సంతోషం గురుగారు, ధన్యవాదాలు. ఆనంద సిద్ధిరస్తు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు.